హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో భాగంగా ఈరోజు రీజనింగ్ సెట్ 2 అయితే చూద్దాం. క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సెట్ 1 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా మన ఛానల్లో ఏంటంటే జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది రీజనింగ్ సంబంధించి కూడా చెప్పమని అడిగారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అయితే మనకి రీజనింగ్లో 20 క్వశ్చన్స్కి 20 అటెంప్ట్ చేసే విధంగా మీకు ప్రతిరోజు ఒక సెట్ అనేది అందించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా జీకేలో సపరేట్ టాపిక్స్ అడుగుతున్నారు కొంతమంది. అయితే ఆ టాపిక్స్ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. మీకు జీకే మీద ఏవైతే టాపిక్స్ ఉన్నాయో టాపిక్స్ తర్వాత ఓవరాల్గా అన్ని మిక్స్తో క్వశ్చన్స్ అంటే మోడల్ పేపర్స్ అందించడానికే టైం చాలట్లేదు. దానివల్ల రీజనింగ్ అనేది చేయాలా వద్దా అని ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఇకపై రీజనింగ్ సంబంధించి కూడా ఒక పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, నేను చెప్పే విధంగా మీరు కూడా ఫాలో అవ్వగలిగితే మీరు ఈజీగా 20 క్వశ్చన్స్కి 20 ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపరు మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తాను. వీటిని చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఒక సిరీస్ అనేది ఇచ్చారు. దీంట్లో ఈ క్వశ్చన్ మార్కులో ఏమొస్తుంది, మిస్సింగ్ నెంబర్ అనేది మనం కనుక్కోవాలి. చూడండి 6, 12, 21, 33. దీంట్లో మనకి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 6కి 12కి డిఫరెన్స్ ఎంత, మనకి 6 వస్తుంది. నెక్స్ట్ 12కి 21కి డిఫరెన్స్ ఎంత, 9. తర్వాత 21కి 33కి డిఫరెన్స్ వచ్చేసరికి 12. ఇప్పుడు దీన్ని చూస్తే ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎంత ఉంది, 3. దీనికి డిఫరెన్స్ 3. ఇక్కడ మనం గమనిస్తే 3 డిఫరెన్స్తో ఒక్కసారి కాదు మనకి 2 టైమ్స్ మనం డిఫరెన్స్ చూసుకోవాల్సి అయితే వస్తుంది. సో ఇలా కూడా క్వశ్చన్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ కూడా 3 డిఫరెన్స్ ఉంటుంది. అంటే 12 + 3 15. ఓకేనా, అంటే 33 + 15 ఎంత, 45 + 1 48 అంతే 48. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి 48. 30 ఒక 10, 40 + 3 + 5 8, 48. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీకు చూడగానే కొంతమంది ఈజీగా ఆన్సర్ చేస్తారు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 25 ఇచ్చారు, అది 37గా రాశారు. 37, 25, 37. అలాగే 49 తర్వాత ఈ క్వశ్చన్ మార్కులో ఏమొస్తుంది. ఓకేనా, రిలేటెడ్ నెంబర్ అనేది కనుక్కోవాలి మనం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. వీటిని చూస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 25, 37, 49 ఇవి దగ్గరగా అంటే ప్రతిదీ స్క్వేర్కు దగ్గరగా ఉంది. ఈ పాయింట్ మీరు పట్టుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేస్తారు. 25 అంటే ఏంటి, 5 స్క్వేర్. ఓకేనా, మనకి 37 చూడండి. 37 అనేది నియర్లీ 6 స్క్వేర్కి దగ్గరలో ఉంది. 5 తర్వాత వచ్చే నెంబరు 6. 6 స్క్వేర్ దగ్గరలో 37 అనేది ఉంది. 6 స్క్వేర్ అంతా 36 అనమాట. ఇక్కడ ఎంత ఉంది, +1 యాడ్ అయింది అంటే 37 అయింది. అర్థమైందా? అలాగే 49 ఉంది. 49 అంటే ఏంటి, 7. ఓకేనా, 7 స్క్వేర్ 49 కదా. సో మనకి 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 8 కదా. సో 8 స్క్వేర్ ఎంత, 64. 64 + 1 యాడ్ చేయాలి, ఎంత, 65 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 65. ఈ క్వశ్చన్ కూడా చూడగానే ఆన్సర్ చేయలేరు, కొంచెం ఆలోచించాలి. ఇక్కడ మీరు చూస్తే రెడ్ అనేది ఒక కోడ్ ఇచ్చారు, గ్రీన్ అనేది ఎలా రాస్తారు. ఓకేనా, వీటిని కొన్నిసార్లు ఏంటంటే మీరు ప్రాక్టీస్ని బట్టి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనేది మీకు స్ట్రైక్ అవుతుంది, ఈజీగా ఆన్సర్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ రెడ్ చూడండి, ఇక్కడ R అంటే 18 కానీ ఇక్కడ 6 ఉంది. E అంటే 5 ఇక్కడ 7 ఉంది. D అంటే 4 కానీ ఇక్కడ 20 ఉంది. ఓకేనా, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఇక్కడ వాడు సింపుల్గా రివర్స్ లాజిక్ అనేది వాడారు. ఇక్కడ చూస్తే R అంటే ఎంత, 18. ఓకేనా, మనకి ఇక్కడ చివరిలో 20 ఉంది. 18 అంటే R, చివరిలో 20 ఉంది. ఇది దీనికి దగ్గరలో ఉంది, అక్కడే మీరు పాయింట్ పట్టుకోవాలి. ఓకేనా,
18 + 2 ఎంత 20. అంటే ఒక ఏదైతే లెటర్ ఉందో ఆ లెటరు నెంబరు +2 యాడ్ చేసి రివర్స్లో లాస్ట్లో దాన్ని యాడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూడండి ఈ అంటే ఎంత 5. 5కి ఒక +2 యాడ్ చేస్తే 7 అవుతుంది. 7 ఇక్కడ రాసుకున్నారు. నెక్స్ట్ డి అంటే ఎంత 4. 4 + 2 ఎంత 6. సో ఈ చివరి ఉన్నది ఈ ఫస్ట్కి వస్తుంది. అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ ఏంటి ఫస్ట్ లెటర్ అనేది చివరిలో తీసుకొని +2 యాడ్ చేస్తున్నారు. అలాగా ఇప్పుడు గ్రీన్ని రాయాలి. గ్రీన్ ఫస్ట్ లెటర్ ఏంటి జీ అంటే 7 + 2 యాడ్ చేస్తే 9. చివరిలో 9 వస్తుంది. ఎన్ని ఉన్నాయి ఫస్ట్ది ఎలిమినేట్ అయిపోయింది, 3 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఆర్ అంటే ఎంత 18. 18 + 2 20. చివరిలో 9 తర్వాత వచ్చే 20. ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 19 ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండే ఉన్నాయి. నెక్స్ట్ ఈ అంటే 5. 5 + 2 7. ఓకేనా. నెక్స్ట్ కూడా ఈ ఉంది 5 + 2 7 అంటే 7 రావాలి. 20 తర్వాత 7 రావాలి. ఇక్కడ 20 తర్వాత 7 వచ్చింది చూడండి ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి సారీ ఇక్కడ చూడండి 20కి ముందు 17 వచ్చింది అంటే 17 వచ్చింది, కానీ ఇక్కడ 7 వచ్చింది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ చూడండి సమ్ పేపర్స్ ఏంటి సమ్ పేపర్స్ పెన్స్ ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెన్స్ తీసుకున్నాం, ఏంటి పెన్నులు తీసుకున్నాం. పెన్నులు ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అంటే పెన్సిల్ అన్నీ పెన్నులు అంట. ఓకే ఇక్కడ చూడండి పెన్స్ ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్ అంటే పెన్సిల్స్ అన్నీ పెన్ను అంటే పెన్సిల్స్ అన్నీ పెన్నులు. అయితే మనకి సమ్ పేపర్స్ ఆర్ పెన్స్ కొన్ని పేపర్స్ ఏంటి కొన్ని పేపర్స్ పెన్నులు. ఇది ఓకేనా డయాగ్రామ్. ఇక్కడ సమ్ పేపర్స్ పెన్సిల్స్. ఓకేనా. కొన్ని పేపర్స్ అనేవి పెన్సిల్స్ అంటున్నాడు. పెన్సిల్కి పేపర్కి అసలు రిలేషనే లేదు. ఓకేనా. కాబట్టి ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. సమ్ పెన్స్ ఇవి పెన్నులు. ఓకేనా. ఇవి పేపర్స్. సమ్ పెన్స్ ఆర్ పేపర్స్ అంటే కరెక్టే కదా. ఓన్లీ 2 ఫాలోస్. 1 అనేది ఫాలో అవ్వదు, 2 ఫాలోస్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ ఒక మహిళ ఇలా అన్నది. అతని తల్లి ఎవరు ఫోటోలో ఉన్న వ్యక్తి. ఓకేనా. ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తల్లి యొక్క ఏకైక కుమార్తె. ఆ తల్లి యొక్క ఏకైక కుమార్తె మా అమ్మ. ఓకేనా. అతని ఎవరు ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తల్లి యొక్క ఏకైక కుమార్తె మా అమ్మ అన్నారు. అయితే ఆ వ్యక్తికి ఆ మహిళతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇక్కడ అతని యొక్క తల్లికి ఏకైక కుమార్తె అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ మహిళకి మనకి ఈ వ్యక్తికి సంబంధం ఏంటి? మామయ్య కోడలు ఉన్నటువంటి రిలేషన్. ఇక్కడ అర్థమైందా? క్వశ్చన్ మీకు 1-2 సార్లు చూస్తే నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మామయ్య. ఓకేనా, అంకుల్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి, నిన్న చెప్పినటువంటి సెట్లో ఇదే మోడల్ క్వశ్చన్ చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను ఈ మోడల్. సో దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. ఎంతమంది చేస్తారనేది చూద్దాం. ఓకేనా. ఇక ఈ క్వశ్చన్ చూడండి, ఒక గడియారం ఉందండి. గడియారంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి 12. ఒక గడియారం 4:30 సమయాన్ని చూపిస్తూ నిమిషాల ముళ్ళు తూర్పు వైపు ఉంటే గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? ఓకేనా. మనకి ఇక్కడ 12, ఇది 3, ఇది 6. ఇక్కడ మధ్యలో ఎంత ఉంటుంది? 4, 5. ఓకేనా. ఇక్కడ మనకి 4:30 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే 4:30 గంటల ముళ్ళు ఇక్కడ ఉంటుంది. నిమిషాల ముళ్ళు ఎంత ఎక్కడ ఉంటుంది? 6 దగ్గర ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చూడండి నిమిషాల ముళ్ళు మినిట్స్, ఆ ముళ్ళు అనేది తూర్పు వైపు అంటే ఈస్ట్ సైడు. ఇది ఈస్ట్ అంటున్నాడు వాడు. ఓకేనా. ఈస్ట్ అంటే మీరు ఇక్కడ ఒకసారి గమనించుకోండి, ఇది ఈస్ట్ అంటే. ఓకేనా, ఒక నిమిషం మీకు అర్థమయ్యేటట్టు రాస్తాను. మనకి డైరెక్షన్స్ తెలిసి ఉండాలి. ఇది ఈస్ట్ అండి.
ఓకేనా. ఇదేంటి నార్త్, సౌత్, వెస్ట్. అయితే ఇది ఈస్ట్ అంటున్నాడు. అయితే మనకి గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? గంటల ముళ్ళు అంటే గంటల ముళ్ళు ఇక్కడ ఉంది అంటే ఇటు సైడు మనకి నిమిషాల ముళ్ళు ఉంటే గంటల ముళ్ళు ఇక్కడ ఉంది. ఓకేనా. దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవాలి, ఇలా రొటేట్ చేయాలన్నమాట. చేస్తే గంటల ముళ్ళు ఇక్కడ ఉంటుంది అంటే అక్కడ నార్త్ అండ్ ఈస్ట్ మధ్యలో ఉంది. సో ఆన్సర్ ఏంటి? నార్త్ ఈస్ట్. ఓకేనా. నిమిషాల ముళ్ళు ఈస్ట్ సైడ్ ఉంది, గంటల ముళ్ళు ఇక్కడ ఉంది అంటే ఆన్సర్ ఏంటి? నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఆన్సర్ నార్త్ ఈస్ట్. 5 విద్యార్థులు ఉన్నారు, ABCDE. ఓకేనా. ఒక వరుసలో కూర్చున్నారు, డైరెక్షన్ చెప్పలేదు కాబట్టి నార్మల్గా వాళ్ళు లెఫ్ట్కి లెఫ్టే రైట్కి రైట్ అనమాట. సో DEకి కుడివైపున ఉన్నాడు, DEకి కుడివైపున ఉన్నాడు. ఈకి కుడి అంటే ఏంటి? ఇటువే కదా, కాబట్టి డి ఇక్కడ ఉంటాడు. ఈకి కుడివైపున డి ఉంటాడు. అయితే ఈకి ఎడమ వైపున మరియు ఏకి కుడివైపున ఉన్నాడు. ఏంటి? బి అనేవాడు ఈకి ఎడమ వైపున బి ఉన్నాడు. మరియు ఏకి కుడివైపున అంటే ఏకి కుడివైపున, ఈకి ఎడమ వైపున, ఈకి లెఫ్ట్, ఏకి రైటు. తర్వాత డి సికి ఎడమ వైపున ఉన్నాడు. డి అనేవాడు సికి ఎడమ వైపున ఉన్నాడు. సికి ఎడమ వైపు అంటే సికి లెఫ్ట్ సైడ్. ఓకేనా. అయితే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మధ్యలో ఎవరున్నారు? ఈయే కదా. ఇటు ఇద్దరు, మధ్యలో ఉన్న వ్యక్తి ఈ. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ఈ అనమాట. ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ క్వశ్చన్లో మీకు 2 విషయాలు తెలియాలి, అది కూడా చెప్తాను. ఇక్కడ చూస్తే 121, 169, 225, 289. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ స్క్వేర్ వాల్యూస్ అండి. 121 అంటే 11 స్క్వేర్, 169 అంటే 13 స్క్వేర్, 225 అంటే మనకి 15 స్క్వేర్, 289 అంటే 17 స్క్వేర్. ఓకేనా. ఓకే, స్క్వేర్లు తెలిసినాయి. కానీ మనకి ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఒకటి డిఫరెంట్గా ఉంది. అది ఎలా కనుక్కుంటారంటే మీకు నెంబర్ సిస్టంలో ప్రైమ్ నెంబర్స్ ఓకేనా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్లు తెలియాలి, స్క్వేర్ల తర్వాత ప్రైమ్ నెంబర్స్ కూడా తెలిసి ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా చేస్తారు. ఓకేనా. మనకి ఇక్కడ 11 ప్రైమ్ నెంబరే, 13 ప్రైమ్ నెంబరే, 17 ప్రైమ్ నెంబరే. కానీ 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే 3 5 15. సో 3 5 15, 3 5 అంటే 3 5 15. కాబట్టి మనకి 3వ ఎక్కంలో కూడా పోతుంది. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. రిమైనింగ్ అన్నీ ఏ ఎక్కంలో పోవు. ఇది ఒక్కటే 3 5 15. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అంటే 225 అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు కొంచెం టైం టేకన్ చేయడం కోసమే ఇలాంటివి ఇస్తారు వాళ్ళు. స్పీడ్గా మీరు ప్రాక్టీస్ కొద్దీ స్పీడ్గా చేయొచ్చు. 24 ప్లస్ మీన్స్ ఏంటి? మనకి ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, ఇక్కడే వేసుకుంటున్నాను 6. తర్వాత ఇంటూ మీన్స్, ఇంటూ అంటే మైనస్ ఎంత? 2. తర్వాత డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ కదా, కాబట్టి 3. మైనస్ మీన్స్ ప్లస్ 4. ఇక సాల్వ్ చేయడం 6 1 6 4. ఓకేనా. 4 మైనస్ 2 3 6 ప్లస్ 4 పోతే -2 ఉంటుంది, 2 కూడా పోతే +2 ఉంటుంది. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి +2. చూడండి, నిన్న కూడా చెప్పాను ఈ మోడల్ అనేది. సో వీళ్ళు ఈ మోడల్లో ఎలా ఇచ్చిన క్వశ్చన్ మీకు ఒక్కటే ఫార్ములా, రైట్ ప్లస్ లెఫ్ట్ -1 ఈక్వల్ టు టోటల్. ఈ ఫార్ములా ఇస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేస్తారు. 30 అంటే 30 మంది అమ్మాయిల వరుసలో రాధాను 6 స్థానాలు కుడివైపుకు జరిపితే, ఓకేనా, 6 స్థానాలు రైట్ సైడ్కి జరిపితే ఆమె ఎడమ నుండి 16వ స్థానంలో చేరుకుంది. ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ అంటే ఏంటి? ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా. మనకి 6 స్థానాలు కుడివైపు అంటే లెఫ్ట్లో ఉన్న వ్యక్తి ఇటు వస్తే కుడివైపుకి వచ్చినట్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఈమె స్థానం 16, ఎడమ నుంచి 16వ స్థానంలో ఉంది. ఓకేనా. ఏంటి? ఎడమ నుంచి 16వ స్థానంలో ఉంది. అయితే మనకి మొదట్లో కుడి నుండి ఆమె స్థానం ఎంత? మొదట్లో కుడి నుండి ఆమె స్థానం ఎంత అంటే రైట్ సైడు స్టార్టింగ్లో ఆమె పొజిషన్ ఏంటంటే మనకి ఎడమ నుంచి జరిగితే 16వ స్థానంలో ఉంది. అంటే ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఎడమ నుంచే కదా జరిగింది, కుడివైపు జరగాలంటే ఎడమ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి జరిగింది. అంటే మనకి 16 - 6 చేస్తే 10 వస్తుంది. 10 అంటే గతంలో ఎడమ వైపు ఉన్నటువంటి రాధా యొక్క స్థానం ఎంత, 10 ఇక్కడ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఓల్డ్ వాల్యూ తెలిసింది, ఓకేనా. అయితే మనకి ఫార్ములా ఏంటి, లెఫ్ట్ ప్లస్ రైట్ -1 = టోటల్. అయితే లెఫ్ట్ ఏంటి, ఓల్డ్ వాల్యూ. మనకి మొదట్లో కుడి నుండి ఆమె స్థానం ఎంత అన్నారు కాబట్టి ఓల్డ్ వాల్యూనే తీసుకోవాలి. ఓల్డ్ ఎంత, 10 లెఫ్ట్ సైడ్, ప్లస్ రైట్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి తెలియదు మనకి, -1 = టీ అంటే టోటల్ ఎంత, 30 కాబట్టి 30, ఓకేనా. సో -1 చేస్తే 9 ఉంటుంది ఇక్కడ, 10 - 1 9 ఉంటుంది. తర్వాత ఆ 9 అవతలకి వెళ్తే 30 - 9 అంటే 21 అవుతుంది. అంటే రైట్ = 21, ఓకేనా. ఆర్ = 21 అంటే రైట్ = 21. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ A = 2, B = 4, C = 6, దెన్ హౌ విల్ యూ కోడ్ డాగ్. డాగ్ని ఎలా కోడ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూస్తే ఏ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత, 1, కానీ ఇక్కడ ఇచ్చింది 2. బి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత, 2, కానీ ఇచ్చింది 4. సి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 3, కానీ ఇచ్చింది 6. మనకి ప్రతిదీ 2కు బదులు 4 ఇచ్చారు, 3కు బదులు 6 ఇచ్చారు, 1కు బదులు 2 ఇచ్చారు, అంటే డబల్ చేశారు. అలాగే డాగ్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కోడ్లు తెలియాలి, వాటిని డబల్ చేయాలి, ఓకేనా. డి అంటే ఎంత, 4. 4ని డబల్ చేస్తే 8. ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ 8 లేదు, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఓ అంటే 15. 15ని డబల్ చేస్తే 30, 8 30. ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ 30 లేదు, ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో ఆన్సర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు, మీరు మొత్తం చేయాల్సిన పని కూడా లేదనమాట. టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ మెథడ్స్ ఇలా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా. జీ అంటే 7. 7ని డబుల్ చేస్తే 14. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, భిన్నమైన పదాన్ని ఎంచుకోవాలి. సెలెక్ట్ ది ఆడ్ వన్ అవుట్. ఆడ్ అవుట్ ఇక్కడ అంటే 4 ఇచ్చారు, వీటిలో ఒకటి డిఫరెంట్. ఆల్రెడీ మనం చూసాం కదా స్క్వేర్ వాల్యూస్, ప్రైమ్ నెంబర్ గురించి. అలాగే ఈ క్వశ్చన్ కూడా. కిడ్నీ, కాలేయం, చెవి. కిడ్నీ, లివర్, ఈర్, మనకి చెవి, తర్వాత హార్ట్ అనమాట. ఈ 4 ఆప్షన్స్లో మీరు చూస్తే కిడ్నీ కానీ, కాలేయం కానీ, గుండె కానీ, ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనమాట. ఏంటి, ఇంటర్నల్ ఆర్గాన్స్. చెవి బయటికే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చెవి అనేది డిఫరెంట్, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మీకు ఇంకా కొన్ని సెట్లు మీకు అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి. 34 × 12 = 10 అనమాట. అలాగా 52 × 22 = 6. అలాగే 43 × 23 ఏమవుతుంది? సో ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 4 × 1 2, దీన్ని మీరు 1 2 మెథడ్స్లో చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకవేళ మీకు ఆన్సర్ ఈజీగా వస్తే చేసేయండి, రాకపోతే వదిలేసి నెక్స్ట్కి వెళ్ళిపోండి, ఓకేనా. టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకుంటే మనకి ఎగ్జామినర్ ఏం చేస్తారంటే చివరిలో ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు, స్టార్టింగ్లో కొంచెం టైం టేకన్ అయ్యేటట్లు చేస్తారనమాట. ఈ పాయింట్ ఎవరైతే గెస్ చేస్తారో ఈజీగా స్కోర్ తెచ్చుకునే ఆస్కారం అనేది ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి 34 1 2 మనకి 3 + 4, ఓకేనా, ఎంత 7 అవుతుంది. నెక్స్ట్ 1 + 2, 3 + 4 + 1 + 2 ఎంత, +3 అంటే 10 వచ్చింది, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ లెటరు, ఫస్ట్ డిజిట్, తర్వాత ఉన్నటువంటి డిజిట్ని ప్లస్ చేశారు. తర్వాత 1 2లో 1 + 2 రెండింటిని, ఆ 2 డిజిట్స్ని ప్లస్ చేశారు. మొత్తం ఓవరాల్గా ప్లస్ చేశారు, అప్పుడు 10 వచ్చింది. నెక్స్ట్ది కూడా చూద్దాం, అది ఓకే అయితే తర్వాతది వచ్చేది అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5 + 2 ఎంత, 7. 2 + 2 4. 2 + 2 4 ఎంత వస్తుంది, 11 వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది రాంగ్, ఓకేనా. ఇలా మీరు చేసుకోవాలి, ఎలిమినేటింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయాలి 1 2 మెథడ్స్లో. ఇక నెక్స్ట్ చూద్దాం. 3 ప్లస్ అయిపోయింది, ఇప్పుడు 3 × 4 - 1 × 2 చేస్తున్నా. 3 × 4 అంటే ఎంత, 12 - 1 × 2 అంటే 2 = 10. ఫస్ట్ది సెట్ అయింది. నెక్స్ట్ 5 × 2 ఎంత,
10 మైనస్ 2 ఇంటూ 2 4 ఈజ్ ఈక్వల్ టు 6. సెకండ్ది కూడా సెట్ అయింది. సో మనకు మైనస్ మెథడ్లో ఓకేనా, ఒకటి ఇంటూ రెండింటిని 2 డిజిట్స్ ఇంటూ చేసి మధ్యలో మైనస్ పెడితే మనకు ఆన్సర్ వస్తుంది. ఇలాగే మనకి 43 ఇంటూ 23 కూడా చేద్దాం. సో ఇక్కడ చూస్తే 4 ఇంటూ 3 ఎంత 12 మైనస్ 2 ఇంటూ 3 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. సిలాజిమ్ క్వశ్చన్. ఆల్ రైన్ ఆర్ వాటర్. రైన్ అంతా వాటర్, సమ్ వాటర్ బ్లూ. ఓకేనా, అయితే సమ్ రైన్ కంక్లూజన్ చూస్తే ఫస్ట్ కంక్లూజన్ సమ్ రైన్, ఇక్కడ రైన్ ఉంది ఓకేనా, సమ్ రైన్ ఆర్ బ్లూ. రైన్కి బ్లూకి ఏదన్నా సంబంధం ఉందా? రైన్ ఇక్కడ ఉంది, బ్లూ ఇక్కడ ఉంది, ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. నో రైన్ ఈజ్ బ్లూ, రైన్ అనేది బ్లూ కాదంటున్నారు. మనకి కండిషన్లో ఎక్కడన్నా ఉందా? లేదు. అట్లని నెయిదర్ 1 నార్ 2 ఫాలో అని పెట్టారనుకోండి, నెయిదర్ 1 నార్ 2 అని పెట్టారంటే మీరు తప్పు పెట్టినట్లే, రాంగ్ పెట్టినట్లే. ఇక్కడ ఒక కండిషన్ అప్లై అవుతుంది. సమ్ నో వచ్చి రైన్ బ్లూ ఇలా వస్తే సేమ్ వాల్యూ సేమ్ మనకి ఇచ్చేసి సమ్ము నో వస్తే ఎయిదర్ ఆర్ అవుతుంది. ఓకేనా, ఎయిదర్ ఆర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఒక వ్యక్తి ఒక మహిళతో ఇలా అన్నాడు, నీ ఏకైక సోదరిని కుమారుడు. నీ అంటే ఎవరు? ఎవరైతే ఇక్కడ మహిళ ఉన్నారో ఆ మహిళే నీ అనమాట. ఒక వ్యక్తి ఒక మహిళతో ఇలా అన్నాడు, నీ అంటే ఆ మహిళ యొక్క ఏకైక సోదరుని కుమారుడు, అంటే ఆ మహిళ యొక్క అన్న లేకుంటే తమ్ముడు యొక్క కుమారుడు నా భార్యకు సోదరుడు. అతని భార్యకి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తికి భార్యగా, ఈ వ్యక్తి చేసుకున్నటువంటి భార్యకి సోదరుడు అనమాట. ఈ వ్యక్తి చేసుకున్నటువంటి భార్యకి సోదరుడు అంటే సో వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఓకేనా, వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అయితే అన్న లేకుంటే తమ్ముడు కొడుకు ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. అలాగే కూతురు ఏమవుతుంది? కోడలు అవుతుంది. అయితే ఇక్కడ ఏమడిగారు? ఆ మహిళకు ఆ వ్యక్తి భార్యతో ఉన్నటువంటి సంబంధం. ఈ మహిళకి ఈ వ్యక్తి చేసుకున్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఈ భార్యకి రిలేషన్ ఏంటి అంటే ఈ మహిళకి ఏమవుతుంది? మేనత్త అవుతుంది. ఎవరు? పెటర్నల్ ఆంట్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇది క్యూబ్స్లో వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడగానే సో మీరు కూడా ట్రై చేయండి క్వశ్చన్ చేయడానికి. ఇంటి ఇచ్చాను కదా, ఇంకా ట్రై చేయండి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. సో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే 3 ఉంది మనకు. చూస్తే 3, 10, 29, 66 ఉన్నాయి. డిఫరెన్స్ చూస్తే ఫస్ట్ 3కి 10కి డిఫరెన్స్ అంతా 7, 10కి 29కి డిఫరెన్స్ అంతా 19, 29కి 66 డిఫరెన్స్ అంతా 66, 29 మనకి ఎంత 7, 5లోంచి 2 తీస్తే 37. సో 37 మనకి ఏమన్నా అసలు రిలేషన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. కాబట్టి నెక్స్ట్ చూడండి 3, 10, 29, 66 ఇవి నియర్లీ క్యూబ్ వాల్యూస్కి దగ్గరలో ఉన్నాయి. సో వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలి, క్యూబ్ వాల్యూస్కి యాడ్ చేశారా మైనస్ చేశారా అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 క్యూబ్ 1 ప్లస్ 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ 10 అంటే 2 క్యూబ్ చేయండి. 2 క్యూబ్ అంటే ఎంత? 8, 8 ప్లస్ 2 ఏమవుతుంది? 10 అవుతుంది. సో మనకి ఇక్కడే అర్థమైపోయింది. నెక్స్ట్ది కూడా చేద్దాం. అదేంటి? 29 ఉంది. 3 క్యూబ్ ఎంత? 27 ప్లస్ 2 ఎంత అవుతుంది? 29 అవుతుంది. సో మనకి క్యూబ్ వాల్యూ తీసుకొని దాన్ని క్యూబ్ వాల్యూ తీసుకొని దానికి +2 యాడ్ చేస్తున్నారు. అలాగా నెక్స్ట్ ఇది చూస్తే 4 స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్ అంటే 64 + 2 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 4 క్యూబ్ అనేది 64 + 2 యాడ్ చేస్తే 66 వచ్చింది. అలాగే నెక్స్ట్ 5 క్యూబ్ అంటే ఎంత? 125 కదా. తర్వాత దానికి +2 యాడ్ చేస్తే 127. ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ చూడండి, కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్. టీ వాల్యూ 20. ఈ క్వశ్చన్ చూడగానే ఇలా వెళ్ళిపోవడమే మీరు. టీ = 20 నెంబరు. జీ అంటే 7. ఓకేనా, 20
జీ అంటే 7. మనకి 20కి 7కి ఏదైనా రిలేషన్ ఉంది అని చూడండి. 20కి 7కి రిలేషన్ ఇక్కడే కనిపిస్తుంది. ఏంటది? టీ అంటే జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? జీకి ఆపోజిట్ లెటర్ 20 టీ. అలాగే ఆర్కి ఆపోజిట్ ఐ, యూకి ఆపోజిట్ ఎఫ్, టీకి ఆపోజిట్ జీ, హెచ్కి ఆపోజిట్ ఎస్. ఆపోజిట్ నెంబర్ లెటర్స్ ఇచ్చారు ఇక్కడ. అలాగే ఫాల్స్ని కనుక్కోవాలి. ఫాల్స్లో ఎఫ్కి ఆపోజిట్ యూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. సో 2 ఎలిమినేట్ అయిపోయాయి. తర్వాత ఏకి ఆపోజిట్ జెడ్, యూజెడ్ రెండింటికి ఉన్నాయి. తర్వాత ఎల్కి ఆపోజిట్ ఓ అంటే ఉంది, ఓకే. తర్వాత ఎస్కి ఆపోజిట్ హెచ్, ఓకేనా. నెక్స్ట్ ఈకి ఆపోజిట్ వి, ఓకేనా. ఈకి ఆపోజిట్ వి, యూజెడ్ఓహెచ్వి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. సమ్ మ్యాంగోస్ ఆర్ ఎల్లోస్, సమ్ టిఫిన్స్ ఆర్ మ్యాంగోస్. సమ్ మ్యాంగోస్ కొన్ని మ్యాంగోలు, ఓకేనా, కొన్ని మ్యాంగోలు ఎల్లోలు అంట. కొన్ని టిఫిన్లు మ్యాంగోస్ అంట, ఓకేనా. అయితే సమ్ మ్యాంగోస్ కంక్లూజన్ చూడండి. సమ్ మ్యాంగోస్ ఆర్ గ్రీన్. అసలు గ్రీన్ ఎక్కడని ఇచ్చారా? డైరెక్ట్గా రాంగ్ అని పెట్టేసేయండి. గ్రీన్ ఇవ్వలేదు. సమ్ టిఫిన్స్ ఆర్ ఎల్లోస్. టిఫిన్స్ ఇక్కడ ఉంది, ఎల్లోస్ ఇక్కడ ఉంది. దీనికి రిలేషన్ ఏముందా? లేదు. సో సెకండ్ది కూడా రాంగ్. ఆన్సర్ ఏంటి? నెయిదర్ ఫాలోస్. ఫైనల్ 20th క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మనకి చూడండి, బ్రైట్, బ్రీఫ్, బ్రిడ్జ్, బ్రిక్, బ్రేవ్, ఓకేనా. ఇక్కడ చూస్తే ప్రతిదీ లెటర్స్ వైజ్గా మీరు అరేంజ్మెంట్ చేయాలి. ఆల్ఫాబెట్ ఏదైతే A to Z వరకు ABCDలు ఉన్నాయో సో వాటిని బట్టి ఆర్డర్ చేయాలి. సో బ్రై, కానీ ఇక్కడ చూస్తే బ్రే 3వ లెటర్ అన్నిటికీ అయ్యి ఉంది, కానీ ఏ ఉంది కాబట్టి 5 ఫస్ట్ తీసుకోవాలి. 5 అన్నిటికీ ఉంది, చివరిది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 3టికి ఐ ఉంది. తర్వాత 4th లెటర్ చూడండి, జీ ఉంది, ఈ ఉంది, డి ఉంది, సి ఉంది. సిఏ కదా అన్నిటికంటే చిన్నది తర్వాత నెక్స్ట్ స్టెప్లో, కాబట్టి 4. నెక్స్ట్ జీ ఉంది, ఈ ఉంది, డి ఉంది. సి తర్వాత వచ్చేది ఏంటి? డిఏ కదా, కాబట్టి 3. నెక్స్ట్ ఈనా జీనా ఫస్ట్ ఈఏ కదా, కాబట్టి 2. నెక్స్ట్ వచ్చేది 1. 5 4 3 2 1. 5 4 3 2 1. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఇది మన క్లాసెస్ అయితే ఈ విధంగానే ఉంటాయి. మీకు ఇంకా ఎగ్జామ్లో ఇంకా మిమ్మల్ని టైం వేస్ట్ చేసేటటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. అవి చాలా ఈజీగా చేయొచ్చు. అవి కూడా ఎలా చేయాలి అనేది మీకు సెట్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియోస్ చేయగలుగుతాను. నాకు అది సపోర్టివ్గా ఉంటుంది, ఓకేనా. ఎక్కువ వ్యూస్ వచ్చినా లైక్స్ వచ్చినా కానీ సో మీరు చేసేటటువంటి లైక్స్ని బట్టి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం తెలియజేసేటటువంటి దాన్ని బట్టి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు వీడియో చేయకపోయినా అప్డేట్ అనేది వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ పీడిఎఫ్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోవచ్చండి. 1కి 4 సార్లు మీరు ప్రతిరోజు పెడుతున్నటువంటి ఏదైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో వీటిని మీరు ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తే మీరు ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.